అనే రాజు ఒక మాట ప్రకటించాడు. సమాజం అందరినీ కూడగొట్టి ఒక మాట ప్రకటించాడు. ఆ మాట అందరూ చెయ్యాలా అని ఆలోచించాను నేను. అది చదివినప్పుడు చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా ఈ మాట వినండి, అందరూ తీయండి దయచేసి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులైంది ధూపము వేయుచుటకు, తన సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు. 3 పాయింట్లు, 3 విషయాలు చెప్పాడు. నా కుమారులారా, ఈ రాజు లేవీయులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులలో ఉండే ఒక వర్గమైనటువంటి లేవీయులతో మాట్లాడుతున్నాడు. నా కుమారులారా, మీరు ఆయనకు పరిచారకులై ఉండాలి. ఫాస్ట్గా చూసుకుంటారండి, ఆ పరిచారకులు ఉన్నారండి అంటారు కదా. దీనిని బట్టి మీకున్న ఆశీర్వాదం ఏంటో ఒక చిన్న ప్రాంతంతో ఉంది కదా. స్తోత్రమైన పరిశుద్ధుడా యేసు ప్రభువా, ఎత్తబడుతున్నటువంటి మాటలు నీ ఆశీర్వాదకరంగా దాన్ని గ్రహించినట్లుగా, మేము పొందుకున్నట్లుగా, మేము దీవించబడినట్లుగా కృపణమని, వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని, యేసు నామములో మేము విని గ్రహించినట్లు, అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు సహాయము చేయమని యేసు నామములో పొందున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మరలా పూర్తిగా ఆ లేఖనాన్ని చదవండి. మీరు అశ్రద్ధ చేయకండి. మరి మీ అందరికీ ప్రత్యేకంగా రాజు బ్రదరు, మరి అలాగే కొమ్మాలమ్మ, రూతు, బోయేసుప్ప, మరి గంట కొమ్మని, కన్నమ్మ, నాన్నని అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెప్పాలి. ఎందుకంటే పరిచయకులు గేసన్నగా మరి రావడమ్మ వీళ్ళందరికీ ఎందుకంటే మన శాపూర్ కొడుకు అయినప్పుడు చక్కగా పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు వారి ద్వారా. ఎందుకంటే అది ఆయన నడిపించాడు, అది అలా జరిగింది. వారిని బట్టి అలాగే దాన్ని బట్టి మీ అందరిని బట్టి కూడా ప్రభునామంలో మీ అందరూ పొందనారు. చూడండి, ఇక్కడ పరిచార్య లేదా పరిచారకులు అందరూ చేయాలా, కొందరే చేయాలా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో లేవీయులు మాత్రమే పరిచర్య చేయాలి. యూదులు యేసుక్రీస్తు వారు పరిచర్య చేశాడు కదా, మరి ఆయన లేవీయుడు కాదు. యేసుక్రీస్తు వారి గోత్రం యూదా గోత్రం. బైబిల్లో దేవుడికి పరిచర్య అంటే అర్థం ఏంటంటే అర్చనాచారం చేయటం, పురోహితం చేయటం. పరిచర్య అనే పేరు నుంచి పురోహితం అనే పేరు సాంస్క్రిట్ లో వచ్చింది. పరిచర్య, పరిచారము, పురోహితము, పరిచారము, తెలుగు అదే సంస్కృతి. నా కుమారులారా, ఆయన తనకు పరిచారకులుగా ఉండుటకును, తన సన్నిధిలో నిలుచుటకును, ఇంకా పరిచర్య చేయుటకును, ధూపము వేయుటకును యెహోవా మిమ్మలను ఏర్పరుచుకున్నాడు కనుక అది చేయకూడదు. ముందు నీవు ఆరాధిస్తున్న ఆ ప్లేస్ ని అశ్రద్ధ చేయకూడదు. ఈ ప్రకటనలో చెప్పాను కదా, శ్రద్ధ కలిగి జీవించాలి, ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. మందిరికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఏమంటే ప్రార్థన చేసుకోవాలి, దైవ ధ్యానం చేయాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. స్కూల్ బాగుంటుంది, వాలీబాల్ ఆడాలని నేర్చుకోవాలి.
చెట్ల మీద క్రికెట్ ఆడాలి వేసుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఉండొచ్చు, ఆని మించి ఇది ఉండాలి. ప్రజలా అది నీకు ఆశీర్వాదం కాదు, ఇది నీకు ఆశీర్వాదం. చూడండి, అక్కడ 3 విషయాలు చెప్పాడు. పరిచారము, ప్రార్థన చేస్తానండి, ప్రకటన చెప్తున్నామండి, వాక్యం చెప్తున్నామండి, వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నామండి, ఇది పరిచయం. మరి దాని మీద ఒక మాట చూసారా? పరిచారకుల ఇంటి అంటే ఏంటి? తెచ్చి గడుస్తున్నారు పరిచారకులు, చిన్నపిల్లలు అయినా కానీ. వాయిద్యాలు వాయిస్తున్నారు పరిచారకులు, సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు పరిచారకులు. ఈరోజు మైక్ పెట్టుకొని చెప్తున్నామంటే ఈ అందరూ పరిచారకులు వారు చిన్నలో పెద్దలో పరిచయం చేయబడి పరిచారం చేస్తున్నారు కనుక చేయలేస్తున్నారు. ఇలా ఎవరికి కావచ్చు అదే తెచ్చుకుంటున్నారు, ఎవరికి కావాల్సింది వేరే. అది చిన్నోళ్ళే చెయ్యాలా పెద్దోళ్ళే చెయ్యాలా అంటే కాదు, పిల్లలందరూ చేయాలంటే. చూడండి, అలాగే చేయటం కొరకు అది లేవీలే కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఏమిచ్చాడో అలా చేయటానికి. తనను ఎందరూ అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి మళ్ళా చెప్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచ్చిన తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఏమనుగ్రహించనండి? ఎందుకు? వారు ఎలా పుట్టారో కింద చెప్పాడు 13వ వచనం. అంటే దేవునికి స్తోత్రం. ఆత్మీయ పిల్లలారా, అర్థమేంటి? పరిశుద్ధాత్మ వలన సంఘముగా కూడినటువంటి వారు. నా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు, కానీ నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మనిషికి ఉన్నటువంటి వ్యసనాలు మనిషిని నాశనానికి తీసుకెళ్ళిపోయి మెంటలను మొదలుపెట్టి పిచ్చోడుగా చేస్తాయి. కానీ నా దేవుని చేతికాడిని వస్తే ఆయన తన పిల్లలుగా, తన కుమారులుగా, తన కుమార్తెగా అంగీకరిస్తాడు. అందుకు ఆయన రక్తము వలనైనను, చెప్పండి, చదవండి, 13వ వచనం. దేవుని వలన పుట్టిన వారు. నువ్వు బాప్తిసం పొందావుగా, నువ్వు దేవుని వలన పుట్టిన బిడ్డవి. రక్తం వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మనుషుష్ట వలన కానీ. అందుకే నువ్వు పరిచయం చేయాలా? విన్నావా? నీరే శాతం నువ్వే చేయము, నిలబడంతా కార్యం జరుగుతుంది. నువ్వు వెంబడించు. మోషేను వెంబడించిన వారు కానాను చేర్చుకుంటారు. మోషేను వెంబడించిన వారు ఎర్ర సముద్రంలో దిగేశారు. మోషేను వెంబడించిన వారు శత్రువు నాశనాన్ని చూశారు. మోషేను వెంబడించిన వారు మన్నా తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారు. మోషే ఎవరు? లేవి పరిచారకులు, పరిచయం చేయవారు. దైవజనులను ఫాలో అవ్వటం, దైవజనులను వెంబడించడం, ఈ పరలోకపు ఆహారము, ఆశీర్వాదము ఈ కలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయనకి ఏమిచ్చాడు రాయబడిందంటే, ఆయన పిల్లలకు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన వాడు ఆయన పరిచర్య చేయటకు నిన్ను నడిపిస్తున్నాడు. అందులో సేవకులని చెప్పడంలా, అందరూ వాక్యం చెప్పాలని చెప్పడంలా, ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. సువార్తకి వెళ్తుంటాం, వీరి కొడుకులకు వెళ్తుంటాం. అదొక మంచి అవకాశం. నీ సాక్ష్యాన్ని ఆ ప్రాంతంలో ప్రకటించటకు అది నీకు ఒక ప్లాట్ఫామ్. నీకు ప్రత్యేకంగా ఎవరు తీసి మైక్ ఎవరు రమ్మండు ఎవరు పిల్లలు మనమే గ్రామాల్లోకి వెళ్ళి మన దగ్గరున్న వస్తువులు తీసుకెళ్లి మన స్వభావం అదే మన సాక్ష్యం
అది దేవుని పరిచయం, దేవుని యొక్క పరిచర్య. దేవుడు ఎలా నడిపిస్తాడు అలాంటి వాళ్ళని చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. రోమా 8. దేవుని ఆత్మ చేత తమ జాగ్రత్త వినండి. ఎందరూ నడిపింపబడుదురు. వాళ్ళందరూ ఎవరినైనా అధికారం కలిగి పుట్టావు, ఆత్మ వలన పుట్టావు. కన్న తల్లిదండ్రులు మరణిస్తారు, దేవుడికి అప్పగించేస్తారు, వాళ్ళు పోతారు శరీర సంబంధమైన తల్లిదండ్రులు. కానీ నేను పట్టుకునేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుని తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను పట్టుకొని అయినా నాకు పరిచయం చేస్తావా, నాకు ఉపచారం చేస్తావా? ఆవరణంలో పనిచేసేది ఒకటి ఉంటుంది, అక్కడ చూసేది ఒకటి ఉంటుంది. అక్కడ కుర్చీ వేయబడవు, అక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టబడదు. కానీ అక్కడ బయట నుండి వచ్చిన చెత్త లేకుండా తుడుస్తారు. అదొక పరిచయం. ఇందులోకి వచ్చి కొంత పడుతుంది, ఇవి తుడుస్తారు. ఇదొక ఉపచారం, ఇదొక పరిచయం. ఇవన్నీ చేస్తారు. వీటిని బట్టి దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి దీన్ని చేసావు కాదు, నీ వచ్చి చేయాలి. ఇది నీ దేవుని తండ్రి యొక్క ఇంటి పని. తను ఎందరూ అంగీకరించులో చదవండి 14వ వచనం. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచువారు దేవుని పిల్లలకు. అక్కడ ఉన్నారా? రోమా 8:14. దేవుని ఆత్మ చేత వింటున్నారండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో. తర్వాత మరలా భయపడ్డకు దాస్యపు ఆత్మను మనం పొందలేదు. ఆ ఆత్మ కలిగిన వారమై నీకేదో నొక్కంగా అనుకో, అబ్బో తండ్రి అను. ముందు ఎవరు గుర్తుకొచ్చేస్తుంది? అలవాటు ప్రకారం అలా అప్పుడు దేవుడు అంటే అంటారు. దేవుడు నాకేదో లేదు అమ్మా అను. ఏ రాదేమా చేస్తాను మేము మాట్లాడము కదా. ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు నేను అమ్మ అంత మానేసి అబ్బా తండ్రి స్తోత్రం అన్నాను. అది అలా కావాలమ్మా నీ కొడుకో. లేకపోతే నన్ను మనిషి నేను పిలుస్తాను వేసాను. నన్ను పిలుస్తాడా, నేను పిలుస్తాడు 10 నిమిషాలు పెట్టా ఇయ్యమని నేను పిలుస్తాడా? ఇప్పుడు ప్రేమ ఇచ్చారా రకం ఇచ్చారా అని అంటాడు ఆయన. అందుకని మీ అమ్మలు కలిపంటే బాధకాలకు కానీ ఏమనుకుంటారు? స్తోత్రం. ఏమనుకుంటారు? స్తోత్రం, స్తుతి. అదనమాట బాధకాల స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని దేవుడు తానే మన ఆత్మతో మనం పిల్లలం. కాబట్టి పిల్లలను పడిన వారు పరిచారం చేయటం. ఆ 2 ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారు. 3 ఆయనకు పరిచర్య చేయటకు ఆయన ఏం చేసుకున్నాడండి? ఏర్పరచుకున్నాడు. దాన్ని మనం ఏం చేయకూడదు? మూలవాక్యంలోకి వస్తే ఏం చేయకూడదండి? అశ్రద్ధ చేయొద్దు అన్నాడు. మనకి దేవుడి కార్యం జరుగుతుంది. మీ నోళ్ళలో నిద్ర పడుతుందా? ప్రార్థన చేస్తున్నాను. ఏమండి అందరూ సభలు పెడుతున్నారు. అయ్యారు మనం సభలు పెట్టమా, మనం మీటింగ్ పెట్టమా అని మీరు ఎవరిలో వస్తుందేమోనని స్వప్నం ప్రార్థన చేస్తాను. ప్రభా నువ్వు నాకు నేర్పించావు,
ఉన్నారు ఘనమైనటువంటి ఆత్మకూరుల చర్చిలో ఆ నడుపు పీకి ఆ మీటింగ్ వెళ్ళాలంటే అంటే నేను రెడీ. అంతగా నువ్వు నన్ను అనవసరంకి నేర్చి నువ్వు అక్కడికి రావాలా వచ్చి అనుకోండి నా 120 రోజుల్లో 4 నెలల్లో 16-15 లక్షలు పెట్టి పడపడ్డాలు ఎదురు ఎక్కించారు. అక్కడి వచ్చింది స్పెక్టర్ చర్చిగార్థం 12 ఏళ్ళ 2007 నుండి 2017 వరకు కూడా చర్చిగార్థం అంటే అయ్యిందా? ఆయన దిగాడు సంఘంలో ఎంతే అయ్యేసరికి నుంచి ఎవరైనా ఆమె అనొచ్చు కదా, నేను డబ్బులు డొనేషన్ రాయించండి ఆమె అనడానికి ఎంతనే 20లో పెట్టించారంటే పెద్దలు కలిపి మొన్న ప్రభువులోకి వెళ్ళిపోయినటువంటి ఆయన కలిపి సహకరించాడు. ఏమంట ఆయన చేశాడంతే. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పని చేసి వెళ్ళారు కథ అంటాడు. హల్లెలూయా. ఆ పెద్దలన్నో నిలబడకపోతే ఈరోజు సాగమనేది కష్టమే. దేవుడు ఎప్పుడు ఎవరిని పట్టుకోవాలో ఆయన తెలుసు. నీ ప్రార్థన చేయడం తెలియాల. మొదటి పరిచయం చేయి, రెండోది నిలబడు. ఎక్కడ? మీ ఇంట్లో కాదు, ఆయన సన్నిధిలో ఉండుటకును. మూడోది ఏముంది? పరిచర్య చేయించకు. వీధి కోటలు అన్నారు ఆ బాక్సింగ్ వేయడానికి రావాలి, ఎందుకంటే మనకు రోడ్డు లేదు కదా, కొంచెం బరువైనవి అలా వ్యాపారం తీసుకొని అన్నారు. పెద్దలే రావాలి, మరి పెద్దలే రావాలండి. ఇంట్లో కూర్చుంది కదా, నీకు ఆదాయం ఇవ్వట్లేదా, ఆశీర్వాదం ఇవ్వట్లేదా, ఆరోగ్యం ఇవ్వట్లేదా? మరి ఎట్లా? నువ్వు కుమారుడు అధికారంతో పొందినటువంటి కుమార్తెని కుమారుడు ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు. మనుషుల వల్ల నువ్వు నడిపించబడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో అంటాడు, ఈ పరిచర్య ఎవరు చేయాలి? ఎవరు అనుకుంటున్నాడు? చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, వృద్ధులా? యెషయా గ్రంథం 56 అధ్యాయం త్వరగా ముగింపు పుస్తకం 56 అధ్యాయం 6-7 వచ్చినారు. యెషయా గ్రంథం 56-7 వచ్చినారు. ఏదేమండి? విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించు. నా నిబంధనను ఆధారం చేసుకుని ఎవరికండి? యెహోవాకు దాసులై యెహోవాకు దాసులన్నా. పాస్టర్ గారికి దాసుడు కాదు, పాస్టర్ నీకు నాయకుడు కాదు. పాస్టర్ గారు నీకు పని చెప్పాడంటే దేవుడు చెప్పాడని నిర్ణయించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని పాస్టర్ గారు వెళ్ళమను, అక్కడికి వెళ్తున్నావు అన్ని పనులు చెప్తుంది, నాకు అన్ని పనులు చెప్తుంది ఏమంటున్నా అందుకే రావట్లేదా? నీకు ఎవరు చెప్తారు అనుకోవాలి? నేనైతే అలాగనుకుని 86 సంవత్సరాలు ఉన్నాను. ఒకనొక సందర్భంలో చెప్పేసాను కూడా, పాస్టర్ గారు పాస్టర్ గారు మీరందరూ బ్రతుకుంటున్నంత వరకు మీ దగ్గర పరిచయం చేస్తాను. తర్వాత ఏమో అంతకుముందు ప్రభువులు అనుభవిస్తే నేనే వెళ్ళిపోతా, మీరే నన్ను దగ్గర కొమ్మనికి చెప్తారు. అంతే అయిపోయింది. ఒకనొక సందర్భం వచ్చిన ఎందుకంటే లెక్కేసుకో 99వ సంవత్సరం నుండి 999 2026 1990 నుండి 2026 8 సంవత్సరం లెక్కేసు పరిచర్య. ఎందుకంటే అలా ధర్మస్థానం కదా అడుగు చేసుకుని ఫోటో పండగ అలాంటి ఈ వేసేస్తున్నారు. ఆ తల్లు ఏమో చూసి చూడటం ఇప్పుడు డైపర్లు వేసుకుంటే వస్తున్నారు. తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి చూసి మరి ఆ యొక్క ప్రసాదాన్ని నేనే చూసి ఎందుకు మేము ఆ దైవజనుల దగ్గర పిల్లల దగ్గర దేవుని పిల్లలు చేసి లేకపోతే పిల్లలు కూర్చుని తిని అది సరిగ్గా తిని ఎవరు బాగా ఏం చేస్తారు వీళ్ళు పరిచయం చేస్తున్నారో మళ్ళీ చూసుకోండి. ఇది కాదు. చూడండి ఇక్కడ ఏమని చెప్పడం చదవన్నా
విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించి నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై ఎవరికి? యెహోవాకు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు యెహోవా నామమును ప్రేమించు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యజనులు. ఎవరు చేరుతున్నారు? అన్యజనులు చేరుతున్నారు. లేవీలు కాదు. లేవీలు కాదు. ఒకప్పుడు లేవీలు చేయాలా, ఇప్పుడు అంటున్నాడు మీరు చేయక్కర్లా ఉండండి. మేము తప్ప దేవుడికి పరిచయం చేసి కూడా ఎవడైనా సరే ఉండాలి. అదిగో నా దగ్గరికి అన్యజనులు వస్తున్నారు. నాకు పరిచయం చేయగలిగే ఎవరు వస్తున్నారండి? అన్యజనులు వస్తున్నారు. ఒక అన్యులాగా వచ్చి చెట్టు పిలిచి కడిగించి పిడికిచ్చి వెళ్ళిపోతే ఎవరు పెట్టారమ్మా అంటే వాళ్ళని వచ్చింది. మీరేం చేశారమ్మా ఇక్కడ? ఏం చేశారు? మొక్కుందో ప్రభు నాకు ఇది అయిపోతే చర్చిని నీటికి కడిగేసేసి పిడికి సత్తారు మొక్కింది అనుకోండి ఎవరైనా వాక్యం ప్రకారం. అయ్యో భాస్కర్ నేను కొంచెం చర్చి కాయని పిలిచి ఇంటికి వెళ్తాను మనం మొక్కుని వద్దమ్మా వద్దాను కదమ్మా అంటే దేవుని స్తోత్రం. ఇంకా బాగా చేసే శిక్ష ఏదైనా ఉందా అండి అంటే తీసుకెళ్ళి అదేమైనా శిక్ష కానీ లేకపోతే ఆ గౌరవ శక్తి కానీ యనమల కుదురు శక్తి కానీ రాజమండ్రి శక్తి కానీ ఒకే నమ్మకం దెబ్బకు ముక్కు మురుకు దిగిపోతుంది. ఎందుకంటే సామాన్యం కాదు. ఇవి అక్కడే దిగుతుంది రోజు పడుతుంది. కష్టమే పంపిద్దా ఎందుకు చాలా పెద్దది 10,000 మంది 20,000 మంది కూర్చునే చర్చి లేదు. అదే అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే అన్ని జనులు వస్తారో ఆయన రాయబడిన మాట నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం. మార్క్సువార్తలో చెప్తాడు 11:17 అన్యజనులకు ప్రార్థన మందిరం. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. ఆ మందిరంలో అయ్యో నువ్వు ఎలాగొన్నావు? ఎక్కడ గొడవ అక్కడే, ఎక్కడ దూరు అక్కడే, ఎక్కడ డొక్కు అక్కడే, ఎక్కడ టీ గ్లాస్ అక్కడే ఊడిదేస్తే నేను తీసుకెళ్తాను. నాకు అలవాటు అయిందిగా 10 సంవత్సరాల నుంచి. ఇది పట్టుకుంటానా నేను ఎప్పుడు అనుకోలే. ఇది పట్టుకుంటున్నా. నేను అనుకున్నది ఏంటంటే నా పని చేసుకుంటా, నా పరిచయం నేను చేసుకుంటున్నా అంటే. కానీ దేవుడు హెచ్చిస్తాడు సంగతి. ఒకవేళ నువ్వు పరిచయం చేయకపోతే ఎవరు చేసినట్టు? దేవునికి చేస్తుంది. సంఘము మందిరము ఆయన శరీరం. చూడక్కడ మార్క్సువార్తలో మత్తయి వస్తాడు 4:11 సాతాను వచ్చి యేసు ప్రభుతో మాట్లాడి యేసు ప్రభుని శోధించి మాటల ద్వారా శోధించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చి పరిచయం చేశారు తెలుసా? దేవదూతులు వచ్చి పరిచయం చేశారట. నీ సంఘానికి ఏం పరిచయం చేస్తున్నావు? సంఘమనగా ఎవరు? దేవుని శరీరము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? పాస్టర్ గారు కాదు, క్రీస్తు. నువ్వు ఎలాంటి పరిచయం చేస్తున్నావు? నీ డబ్బు, నీ కష్టార్జితం మందిరంలో పెట్టాలా? ఇది ఎవడో అమెరికా కూడా పెట్టింది మందిరం కాదు. ఇది నీ ఆరుగాలు కష్టపడి నీ రెక్కల చేతులతో కష్టపడి తెచ్చుకున్నటువంటి మందిరానికి ఈ రోజు నువ్వు పరిచయం చేయడానికి నువ్వు కనబడట్లేదేనమ్మా. గుర్తుపెట్టుకో, దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం. ఇంకొక మాట లోకసభ 22:27 యేసుక్రీస్తు వారు అంటారు, నేను పరిచయం చేయించుకోవడానికి రావా, పరిచయం చేయుటకు నేను వచ్చాను అని చెప్పాను. కాబట్టి అన్యజనులైనటువంటి సంఘంలో స్థిరపడ్డాను. అన్యజనుల రక్షణ అనేది పరిచయం చేయటమే. నువ్వు అన్యజనులకు సువార్త ప్రకటిస్తే ఒకప్పుడు మనము కూడా అన్యజనులకు మనం ఎంతో మంది ప్రార్థన చేస్తే ఈరోజు మనం రక్షించబడ్డాం. ఏ రోజైనా నీ చేతులు కష్టార్థాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పాను. నీ చేతము, నీ పూలో, హలో నీకు అందిందాన్ని పట్టుకొని వింటున్నారా? ఆర్థికంగా
నిజంగా బయటికి రావాలనుకున్న వాళ్ళు యేసు నామములో నేను ప్రకటిస్తున్న ఈ మాట వినండి. నీకు వచ్చిన చేతి కూలి అందుకున్న దగ్గర ఫంక్షన్ స్టార్ట్ చేసి చీట్లోడికి, అప్పులోడికి, వడ్డీలోడికి, వీళ్ళకి, ఆ గుడ్లోడికి, వీళ్ళకి ఇంటికి వస్తే ఆపడుతుంది. ఎందుకో తెలుసా? అందుకొని నీ పంపు ఫస్ట్ రా సర్దీసి 50 రూపాయలు చూపించుకో. ఏమా జన్మదింది కాదు, ఏం చేసుకోలేదు కదా, ఇంకేమని అడిగాడు. ఇదే 50 రూపాయలు. ఏమన్నా అంత ఏమైంది, మరొకటి ఉంది కదా అమ్మాలి. పటా లేకుండా కొడిచి కారణం ఏమి చెప్పనా? నీకు ఎంత కష్టమని 50 రూపాయలు పెరగడానికి కారణం నీ కష్టార్జితం పట్టుకొని ఇంటికి వచ్చి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభా ఇదిగో నా కష్టం నువ్వు నాకు ఇచ్చావయ్యా, నాకు ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తోత్రం, ప్రార్థన పని చేయాలి. నీ కష్టార్జితాన్ని దేవుని దగ్గర పెట్టి అప్పుడు దేవుడికి తీయవలసినటువంటి దేవుడిని తీసి అప్పుడు మిగతా ఉన్న దగ్గరికి పైకి అంటే కొత్తది వచ్చినను పాతది ప్రేస్తలో కొత్త చీకలు వచ్చినప్పటి వరకు పాతది నిలిచి ఉండును. నువ్వు దేవుంది అనుకుంటావు, మందు తగ్గొద్దని కావుతాం. ఎందుకంటే కోర్స్ అయిపోతే తేలిపోతాయి, ఊరుకోదు. పాస్ తగ్గొట్టు దేవుడికి ఇవ్వాల్సిన తగ్గొట్టు ఆయన ఎవరు అలా నెక్స్ట్ వెళ్తాడు. అలా కాదు, నీవు ఏం సంపాదించావో నువ్వు ఏం దాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చిన ప్రభా కృతజ్ఞతలు ఇచ్చిమని చెప్పుకోవాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, చేతిలో పెట్టుకోవాలి. అప్పుడు దేవుడికి వస్తుంది. అతీత పదార్థాలు 100 తీస్తే 100, 1000 తీస్తే 1000. రూపాయి ఒక ఆశీర్వాదం వేసుకున్నా ఏమన్నా సరస్వతం రూపాయి ఒకటి వేసుకున్నా ఆ కొలతగా కొలతే. అందుకే ఇక్కడ ఏమన్నంటే ఆర్థికంగా బలంగా ఉండాలన్న సంఘంలో పనిచేయాలి. నువ్వు పరిచయం ఏది చర్చకి చేయలేదు కాబట్టి నువ్వు ఆశీర్వదించలేకపోవు. నీ కష్టాలు ఎవరెవరికో ఇవ్వాల్సి వస్తుంది వేస్ట్గా. వస్తున్నావు ఈ అడ్డు వచ్చి కొబ్బరి పెట్టి ఏదో పెట్టి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నావు. నీకంటూ సంఘం పట్ల ఒక బాధ్యత లేదు. అర్థమవుతుందా? సంఘంలో నీకు ఆశీర్వదించబడ్డాన్ని చూసి ఇంకో మాట ముగిస్తాను నేను. కొంతమంది నీ ఆశీర్వాదాన్ని చూస్తే నమ్ముదామని చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎంత ఆశీర్వదించబడినా ఏమంటావు? నీకు చిన్న శ్రమ వచ్చినప్పుడు దేవుడు అనుకోను కదా, అది పంచుకూడదా, తగలకూడదా, బాధ రాకూడదా, ఏంటంటే రాకూడదు కదా ఉద్దేశం. మరి బాగున్నప్పుడు నువ్వు అనాలి. చూసావా యేసుప్రభుని చేయనుకున్నా, నేను నమ్ముకున్నాను కనుక ఇలాగున్నా. నిజమే, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు వెళ్ళప్పుడు నన్ను ఇటు అంటారు. ప్రజలా వాళ్ళు ఎక్కడ బాధ కలిగితే తగ్గితే చూస్తారు ఎవరు? దేవుణ్ణి ఎరగనవాడు. నువ్వు బాగున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను అలా ఉన్నానంటే ఆయన వల్ల నువ్వు కదా. నీకు ఎప్పుడో చెప్పినట్టున్నాను, యేసు ప్రభుని అనుకుంటే మీ ఆశ పెరుగుతాయి. ఎవరేమన్నా ఎందుకో తెలుసా? అది చెప్పి ముగిస్తాను. యేసు ప్రభుని నమ్మలేనప్పుడు చెడాలన్నప్పుడు అంటే దానివల్ల అనారోగ్యం వచ్చి ఆయుష్పాతం, రావడం, రోగం, విచారాలు, లేకపోతే అనుమానాలు, పాపలు కొట్టుకోవడాలు, ఎవరు కొట్టుకోవడాలు, స్పీడ్కి వెళ్ళి ఆరుగాడే పడిపోవడం. సైతాను ప్రతి టాపిక్లోనే ఉంటున్నాడు. ప్రతి టాపిక్లో దానిగా ఎందుకు పడిపోతే ఎవడు దోషి కన్నా, ఎవరు దోషి కన్నా ఎందుకు పడిపోద్ది? అంతవరకు బ్యాలెన్స్ ఉండి అప్పుడే మిస్బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? అది రెడీ మొత్తం ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా తుప్పు దోషేస్తాడు. ఆయన మీద ఎక్కువడు ఓడాడు దుష్టుడు శని సైత దరిద్రుడు. నీకు పెరిచినోడు పోతే సగం ఆయుష్ పోయింది అక్కడ. అనేక నమ్మలేదక వాళ్ళు అడుగెత్తుంటే పర్వలు సోలుతుంటాయి. అడుగెత్తుంటే తగ్గిస్తుంది గట్టిగా అయిపోయిందా? ఇక కూర్చుంటే పోగంట, నిలబడితే పోగంట. అదే ప్రభుత్వంలోకి వస్తే క్రమంగా మర్యాదగా నవ్వులు నవ్వి ఆపిడే అర్థం.
ఇక ఎలాంటి స్త్రీల్లో కూడా పురుషుల్లో కూడా ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. తర్వాత దాన్ని బట్టి ఆయుష్ పెంచుతాడు. దైవం అన్నాడు ఖచ్చితంగా బైబిల్ ప్రకారం ప్రతి విశ్వాస యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. బైబిల్ ప్రకారం కొంచెం బలంగా ప్రార్థన చేసుకుంటే 90 సంవత్సరాలు. ఎందుకంట 80 సంవత్సరాలు అధిక బలం అన్నాడు. నేను అందుకే అధిక బలం అంటే 80. నేను అదాన్ని బలంగా ప్రార్థన చేస్తే 90 వెళ్తాం. ఎప్పుడు వెళ్తావు అంటే నీ సాగు నువ్వు నోటితో కోరుకోకుండా ఉంటే తెలుసుదా? ఎప్పుడు నేను చచ్చిపోతున్నాను నీ ఊసే కాకుండా తెలుసుదా? అతమానం చచ్చిపోదా అన్నాడు. చచ్చిపోడా అది ఇంట్లో అందరూ లేపితే చచ్చిపోతాడు. ఆ మాట వాడకూడదు. ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఆ మాటే. దేవుని బిడ్డ మాట వాడకూడదు. చచ్చిపోతుంది ఊడిపోతుందంట. చచ్చిపోయి దెయ్యం అయిపోతా. చచ్చిపోయి దెయ్యం అవుతారా? అప్పుడు ఆ పేరు పెట్టుకొని దెయ్యం అవుతుంది. అయితే చచ్చిపోయినప్పుడు దెయ్యం అవుతుంది బయట చెప్తాడు. మరి దెయ్యం అవుతాయి కదండి. అపవిత్రాత్మలు ఉన్నాయి. ఆయనకి నామకరణమే మర్చిపోయాడు. ఈ పేరు కూడా రాదు. ఈ ఆధారపడితో అది అవుతుంది. ఎందుకు మీకు చెప్తుందంటే 3 విషయాలు. నువ్వు దేవుని పెట్టాలని ఏమంటున్నా? నా కుమారులారా నా కుమార్తెలారా పాయింట్ 1 పరిచయం చేయండి. 2 ఆయన సన్నిధిలో నేను సర్వమ మార్పు తెచ్చుకుంటాను. పరిచారకులని ఏం చేయాలంటే స్తుతి ఆరాధన. మన అవసరం మందికి వెళ్ళాం కదా, గుంటూరు వెళ్తున్నాను గమనించండి. నిత్యము ఒక డ్రమ్ ఇవ్వబడుతుంది. డ్రమ్ సౌండ్, ఈ మూర్త ప్రార్థించే సౌండ్ ఒకటి చూసారా? ఇది ఇప్పుడు కూడా వినబడుతూనే ఉంటుంది. ఎక్కడో తెలియదు కానీ అక్కడ నిత్యము ఏం జరుగుతుందో తెలిసిన స్తుతి ఆరాధన సన్నిధిలో దూరము వేయటకు సమర్పించుకొస్తుంది. మా ఇంటి యజమాని తింటాను దేవుడి కోసం కొట్టేశారంటే కాశాయి. ఊళ్ళో కూడా పథకాలు అవుతుంది. ఇది తెలుసాను కాశీ ఎవడో కొట్టాల్సింది ఏం పడుతుందా? మళ్ళీ దేవుడి కోసం సువార్త పండు పెడుతున్నాడు. రా దేని కోసం? సువార్త. నా నిమిత్తము సువార్త నిమిత్తము నువ్వెవరిని లక్ష్య చేయొద్దన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, మొదటిది పరిచర్య చేయడం నేర్చుకో. పరిచర్య కూడా నువ్వు శాతకాలప్పుడు నువ్వు చేయాల్సిన డబ్బులు ఉంటే దేవుని పనికి ఇయ్యవు. అలాగే నువ్వు డబ్బులు అడగట్లా, అది పరిచర్యలో భాగమని చెప్తున్నా. నేను డబ్బు మంచి పాస్టర్ అయితే బాగా మిమ్మల్ని నిమ్మకాయ పిండినట్టు పిండిద్ది. ఇంతగా అది కాదు. ఇక్కడ నువ్వు కావాలి. దేవుడు ఎంత కాంటాక్ట్ చెప్పిన నీ సొంత అక్కర్లా, నువ్వు కావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో తోపేసే వ్యక్తులు కావాలి. పరిచయం చేసే వ్యక్తులు కావాలి. పరిచర్యలో నిలబడడానికి ఆయన సన్నిధిలో నిలబడటం దశల నిలుచున్నట్టును పరిచయం చేయటట్టును చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని సెలెక్ట్ ఏం చేశాడు? సెలెక్ట్ చేశాడు. యోహాను 15:16 అంటాడు డెడికేషన్ చేశాడు. ఏర్పరుచుకున్నాడు, నియమించుకున్నాడు. నువ్వేం చేయకూడదు చెప్పండి? అశ్రద్ధ చేయకూడదు. చేస్తారులే వద్దు. నువ్వు చెయ్యి. ఏం చెయ్యాలో నువ్వు చెయ్యి. దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా శారీరకంగా నీకు తెలియకుండానే ఇసుకేకి ఇసుకేయాలి. వాటర్ తిప్పుకొని ఎన్ని సంవత్సరాలు ఆశ పెరిగిందండి? 15 సంవత్సరాలు. ఏం రాత్రి తగ్గిపోయిందని చెప్పు. అంజూరు పండు ముద్ద గాయం మీద పెడితే
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ ఆయుష్ పెంచుతాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు, నీ ఆదాయాన్ని నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడిని కలిగి ఉన్నావు. మరి నీకెందుకో అశ్రద్ధ? శ్రద్ధ కలిగి బ్రతకడానికి ప్రయత్నించి శ్రద్ధ లేనప్పుడు మిగిలిందంతా అశ్రద్ధే. కన్ను మూసుకో, ప్రార్థన చేసి ముగించుకుంటారు. స్తోత్రమైన పరిశుద్ధుడు యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. నేను మాటలు హృదయాలను బలవంతం కనుక ప్రభావాన్ని కారపిస్తున్నాను. ఓ ప్రభావాన్ని పరిచర్య చేయటం, అలాగే నీ సన్నిధిలో దోపము వేయటకును, నీ సన్నిధిలో నిలుచుటకును, నీ సన్నిధిలో పరిచర్య చేయటకును, నిన్ను గురించి ప్రకటించటకును ప్రార్థన చేసుకుందామా? అందరం స్తోత్రం పరిశుద్ధ ప్రభావి స్తోత్రాలు స్తోత్రాలు